కడప చెన్నై ప్రధాన రహదారిపై గల ఒంటిమిట్ట చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి అన్నప్రసాద క్షేత్రం వద్ద జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గొప్ప అన్నదానము భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీరాంజనేయ స్వామి అన్నప్రసాద సంఘం అధ్యక్షులు శ్రీరామ్ రమణమ్మ, ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు శుక్రవారం ఒంటిమిట్టలో మాట్లాడుతూ పెద్దకొత్తపల్లికి చెందిన రిటైర్డ్ లైన్మెన్ మామిడి వెంకట సుబ్బారెడ్డి సహకారంతో ముక్కోటి పర్వదినం నాడు శ్రీ వీరాంజనేయ స్వామి అన్నప్రసాద క్షేత్రం వద్ద గొప్ప భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పెద్దకొత్తపల్లికి చెందిన కట్ట సూరపు గారి పెంచలయ్య సహకారంతో ముక్కోటి పర్వదినం రోజు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారము దాతల సహకారంతో స్వామివారి ఆలయం వద్ద అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఏ సుబ్బరాయుడు, ఎం గంగిరెడ్డి, వెంకట సుబ్బయ్య, పి లక్ష్మీదేవి, రోసయ్య తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము 4 సంవత్సరాల నుంచి అన్నదానం కార్యక్రమం ముక్కోటికి భజనకు జయప్రదంగా జరిపిస్తున్నాము. ప్రజల సహకారంతో ఎంతో గొప్పగా ఆయన స్వామి నాకు 2 కిడ్నీ ప్రాబ్లం వల్ల ఆయన స్వామి అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం దాతల సహకారంతో నేను జరిపిస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది. నేను కూడా సుఖసంపడంతో ఆయన స్వామి మరోసారి భక్తిమంతుడు ఆయన ఉండే కోరిక నెరవేర్చినట్టు దేవుడు నెరవేర్చింది. కానీ 10 మంది అందరూ కూడా దేవుడి సహకారంతో మీరు ఈ జయప్రదంగా ముక్కోటి ఏకాదశి జరిపించాలి. భజన అన్నదానం కార్యక్రమం ముక్కోటి శుక్రవారం 10వ తేదీ ఉదయం నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్నదానం భజన కార్యక్రమం జరిపించాలి. భజన అందరూ కలిసి సహకరించాలి. ఇప్పుడు వీరాంజనేయ జై వీరాంజనేయ. ఇక్కడ ఒంటిమిట్ట కట్టపైన ఆంజనేయ స్వామి దేవాలయం వస్తారా అన్నదానం ప్రతి మంగళవారం నాడు రంగరంగంగా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క దాతలు, ప్రతి ఒక్క పుణ్యదాతలు సహకరించాలని కోరుకుంటున్నాము. రేపు ముక్కోటి ఏకాదశికు భజనలు కానీ అన్నదానం కానీ ఉదయం 10 నుంచి 3 గంటల వరకు అన్నదానాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దాతలు వచ్చి దేవుడు ఇక్కడికి వచ్చి చూసి ఆనందించబడాలని కోరుకుంటాను. ప్రతి ఒక్క భక్తులందరినీ, ప్రతి ఒక్క వాసులు రావాలా ముక్కోటి ఏకాదశికు బంగుదురు శనదినంలోకి చూడాలా అని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు జై వీరాంజనేయం, జై ప్రసన్నాంజనేయం.